హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్ టుడే. ఈరోజు మన ఫౌండేషన్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో మనం ఎడిషన్స్, మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్ నేర్చుకోబోతున్నాం. ఓకేనా? మన అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కావాల్సిన ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ అనమాట ఇవి. వీటిని చాలా లైట్గా తీసుకుంటారు. ఎడిషన్స్ నేర్చుకోవడం అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా, ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏముందని చెప్పి లైట్గా తీసుకోవద్దు. కాంపిటేటివ్ వరల్డ్ ఈజ్ అ డిఫరెంట్ వరల్డ్. ఇక్కడ అన్ని డిఫరెంట్గానే ఉంటాయి. ఓకేనా? మనం స్టెప్ వైజ్ నేర్చుకుంటాం, లేయర్ బై లేయర్. అందులో ఫస్ట్ లేయర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎడిషన్స్ కావచ్చు, మల్టిప్లికేషన్స్ కావచ్చు, చాలా కాన్సన్ట్రేషన్తో వినండి. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న మెథడ్స్ వేరు, ఇప్పటిదాకా మీరు చేసినవి వేరు, ఇక పైన చేసేది వేరు. ఓకేనా? సో పే అటెన్షన్. ఫస్ట్ నేను ఎడిషన్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ మెథడ్స్ చూసారా, కొంతమందికి ఎట్లా ఉంటాయంటే ఎడిషన్స్ కూడా నేర్చుకోవాలా అన్నట్టు ఉంటాయి. బట్ పే అటెన్షన్. ఓకేనా? సో ఎడిషన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎడిషన్స్ మనం చిన్నప్పటి నుంచి చేస్తూనే వచ్చాం. లెటెస్ట్ ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. 986, 784. ఓకేనా? ఈ 2 నెంబర్స్ యాడ్ చేయండి. వీడియో పాజ్ చేసి. సో నార్మల్లీ మనం చేసే మెథడ్స్ ఏంటి? సార్ 6 + 4 10 అవుతుంది, ఇక్కడికి 0, ఇక్కడికి 1 క్యారీ, 8 + 8 16, అక్కడ 1 ఉంది కాబట్టి 17, కాబట్టి ఇక్కడ 7, ఇక్కడికి 1 క్యారీ, 9 + 1 ఎంత అవుతుంది? 10, 10 + 7 ఎంత అవుతుంది? 17. ఇలానే కదా చేస్తారు నార్మల్గా. బట్ ఇలాంటి మెథడ్స్ ఉంది. మన మెథడ్ ఏంటో చెప్తాను చూడు. 986 అండ్ 784. సో మనం ఇక్కడ ఏం చేసాం? ఈ కేసులో ఏం చేసామండి? ఆ కేసులో ఏం చేసాం చెప్పండి? ఈ కేసులో మనం చేసింది ఏంటి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వచ్చాం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. బట్ మన కేసులో అన్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి. అన్ని అంటున్నానంటే అన్ని ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్ అన్ని. సో మీరే చూస్తారు ఎట్లా. లెటెస్ట్ 9 + 7 ఎంత అవుతుందండి? సార్ 16. 8 + ఎంత అవుతుంది సార్? సార్ అది కూడా 16. సార్ ఇప్పుడు 16 కిందన వేసేటప్పుడు మీరు ఎలా ఎందుకు వేసారు, ఇలా ఎందుకు వేయలేదు అని డౌట్ వస్తుంది. అదే మన మెథడ్. ఒకసారి చూడండి. 8 + 8 16 కదా. ఈ 16 ఎలా వేయాలంటే 1 నెంబర్ లోపల ఉంది, ఖచ్చితంగా ఒక నెంబర్ బయటికి రావాలి. సో 6 బయటకు వచ్చింది. ఓకేనా? సార్ అర్థం కాలేదు. సో ఈ స్టెప్లో చూడండి. 6 + 4 ఎంత అవుతుంది? 10 కదా. 10 కాబట్టి 1 లోపల ఉండిపోతుంది, 0 మాత్రం బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఒక నెంబర్ బయటికి రావాలి. నేను ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. జస్ట్ అటెన్షన్ పే చేయండి చాలు. 7, 6 + 1 ఎంత అవుతుంది? 7, 1 ఉంది డైరెక్ట్గా 1. చూసారా? ఈ మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం క్యారీస్ తీసుకెళ్ళి యాడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనం అలా క్యారీస్ తీసుకెళ్ళకుండా యాడ్ చేసాం. సార్ నార్మల్గా ఇది చేసినా ఒకేలాంటి టైం పడుతుంది కదా, ఇక్కడ మనకి టైం ఎక్కడ సేవ్ అవుతుంది అని చాలా మందికి డౌట్ వస్తుంది. జస్ట్ పేషెంట్గా వెయిట్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీకే కాదు, నాకు కూడా అంత టైం డిఫరెన్స్ కనిపించలేదు. జస్ట్ వెయిట్ చేయండి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఇంకొన్ని. ఆ పొజిషనింగ్ నెంబర్స్ వేసేటప్పుడు ఎలా వేయాలో కూడా మీకు డౌట్ ఉంటుంది కదా, అది కూడా చెప్పేస్తాను. 976, 8912, 976 4 అనుకుందాం. ఓకేనా? ఇలా ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. వీటిని యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేయాలి చూడండి. 9 + 8 ఎంత అవుతుంది? 17 కదా. 1, 7. ఓకే. 7 + 9 ఎంత అవుతుంది? 16 కదా. ఈ 16 వేసేటప్పుడు ఎట్లా వేయాలి? సార్ ఇలా వేయాలా, లేకపోతే ఇలా వేసుకోవాలా, లేకపోతే ఇలా వేయాలా అని డౌట్ వస్తుంది. అలా ఇలా కాదు, ఇలా 1 లోపల ఉంటుంది, 6 మాత్రం బయటకు వస్తుంది. డన్. క్లియరా? 6 + 1 సార్ 6 + 1 మరి 7 కదా, అంటే సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఇలా వేసుకోవాలా కిందన 6 కింద డైరెక్ట్గా? అలా కాదండి. ఒక నెంబర్ ఖచ్చితంగా బయటికి రావాలి. సార్ అలా ఎందుకు రావాలి? ఎందుకంటే మనకి స్టెప్స్ రావాలి. సార్ ఎలా సార్? ఇక్కడ 0, 7 వేసుకున్నాను అనుకోండి, తర్వాత 4 + 2 ఎంత? 6, అంటే 0, 6 ఇక్కడ వేసుకున్నాను అనుకోండి. చూడండి ఇప్పుడు మనకి స్టెప్స్ వస్తున్నాయి. డన్. ఏం చేయక్కర్లేదు, ఇంతే. ఒక్క నెంబర్ ఖచ్చితంగా బయటకు వచ్చేటట్టు నెంబర్స్ రాసుకుంటే చాలు. క్లియరా? ఓకే. ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందో చూడండి. 6, 7, 6, 7 + 1 ఎంత అవుతుంది? 8, 1 అయిపోయింది కదా. 18676 ఆన్సర్. ఇంకొక నెంబర్ తీసుకుందామా? ఇంకొక 2 నెంబర్స్ తీసుకుని యాడ్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది క్లియర్గా. నేనేమన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా లేదంటే స్లోగా వెళ్తున్నానో అది కొంచెం చెప్పండి కామెంట్ సెక్షన్లో. మన ఫస్ట్ వీడియో కదా. ఓకేనా? సో ఇంకొక నెంబర్ తీసుకుందాం. 10986, 12984, 999 ఇలా వేసుకుందాం. పెద్ద పెద్ద నెంబర్లే. సో 1 + 1 ఎంత అవుతుంది సార్? 2. సింగిల్గా 0 + 2 అంటే సార్ అది కూడా 2నే. సో మీరు ఇలా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఈ పక్కనే 2 వేసుకోండి. ఎందుకంటే ఇలా వేసినా ఎలాగో యాడ్ చేయాలి కాబట్టి పక్కనే కదా పడిపోతుంది. పోనీ ఇలా వేసుకుందాం 0, 2. ఒక నెంబర్ ఖచ్చితంగా బయటకు రావాలి కాబట్టి ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చినా సరే బయటకు తీసుకొచ్చాం. ఓకేనా?
9 ప్లస్ 9 ఎంత అవుతుంది? 18. సార్ లోపల 1 పెట్టుకుందాం. 8 బయటికి తీసుకొచ్చాం. ఓకే. 9 ప్లస్ 8 ఎంత అవుతుంది? 17. సో 1 లోపల ఉంటుంది. 7 బయటకు వస్తుంది. సార్ 9 ప్లస్ 6 ఎంత అవుతుంది సార్? 15. 15 అంటే 1 లోపల ఉంటుంది. 5 బయటకు వస్తుంది. ఇప్పుడు యాడ్ చేయండి. 5, 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 1 9, 2 ప్లస్ 1 3, 2 ప్లస్ 0 2. అంతే ఆన్సర్. సార్ ఇప్పుడు నార్మల్‌గా డైరెక్ట్‌గా మనం మెథడ్ 6 ప్లస్ 9 అంటే ఇక్కడ 15 ఇక్కడికి 1 క్యారీ 9 ప్లస్ 9 18 అవుతుంది. ఇక్కడ 8 ఇక్కడికి 1 9 ప్లస్ 1 10 10 ప్లస్ 9 19 ఇక్కడికి 1 ఇక్కడ 3 వచ్చేసరికి ఇక్కడ 2 2 3 9 8 5. సో ఇలా కూడా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది కదా సార్. మరి ఈ మెథడ్ మేము ఎందుకు ఫాలో అవ్వాలి? ఎందుకు ఫాలో అవ్వాలంటే మనకి ఎగ్జామ్‌లో ఇలా అడగడు కదా! మీరు ఇక్కడ ఫౌండేషన్ నేర్చుకున్నారు. ఇలా అడగరు కదా ఎగ్జామ్‌లో. మనకి ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారు? 1098 ప్లస్ 2492 ప్లస్ 7698 ప్లస్ 10 లెట్ అస్ సే 24 ఇలా ఇచ్చాడు అనుకుందాం. మీరు ఇప్పుడేం చేస్తారు యాడ్ చేయాలంటే ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి అనుకుని 4 నెంబర్లు ఇలా వరుసగా వేసుకుంటారా? ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ యూనిట్ డిజిట్స్ అన్ని యాడ్ చేద్దాం. అక్కడ ఒక నెంబర్ వస్తుంది, ఒకటి క్యారీ వెళ్తుంది, మళ్ళీ అవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఇంకొక నెంబర్ మళ్ళీ క్యారీ అలా చేసుకుంటూ వెళ్తే మనకి టైం వేస్ట్ అవ్వదా ఎగ్జామ్లో కూడా? సో మనం ఇక్కడ మన మెథడ్లో చేసింది ఏంటి అసలు ఫస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ 987 ఉంది, 843 ఉంది. ఇక్కడ మనం ఏం చేసాం? ఫస్ట్ డిజిట్స్ 2 యాడ్ చేసాం, ఇక్కడ వేసుకున్నాం. తర్వాత ఏం చేసాం? సెకండ్ 2 డిజిట్స్ యాడ్ చేసాం, అవి ఇక్కడ వేసుకున్నాం. తర్వాత ఏం చేసాం? లాస్ట్ డిజిట్స్ అవి ఇక్కడ వేసుకున్నాం. అలా స్టెప్ వైజ్ వేసుకుని సాల్వ్ చేసాం. అదే మెథడ్ ఇక్కడ యూజ్ చేస్తాం. సార్ అంటే ఏం చేయాలి? 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 7 ఎంత అవుతుంది? 10, 10 ప్లస్ 1 ఎంత అవుతుంది? 11, 11 వేసుకోండి. తర్వాత 0, తర్వాత 4, 4 ప్లస్ 6 ఎంత అవుతుంది? 10, 10 ప్లస్ 0 ఎంత అవుతుంది? 10. సో 1 లోపల పెట్టుకుంటారు, 0 బయట పెట్టుకుంటారు. సో 9 ప్లస్ 9 ఎంత అవుతుంది? 18, 18 ప్లస్ 9 ఎంత అవుతుంది? 27, 27 ప్లస్ 2 ఎంత అవుతుంది? 29. 2 లోపల పెట్టుకుంటారు, 9 బయట పెట్టుకుంటారు. 8 ప్లస్ 2 ఎంత అవుతుంది? 10, 10 ప్లస్ 8 18, 18 ప్లస్ 4 22. సో 2 లోపల ఇంకొక 2 బయట. ఖచ్చితంగా ఒక నెంబర్ బయటికి రావాలి అలైన్మెంట్ నుంచి. సో 2. సో 9 ప్లస్ 2 ఎంత అవుతుంది? 11 కదా! 1 ఎక్కడ ఉంటుంది? ఇంకొక చిన్న 1 ఇక్కడ క్యారీ వెళ్తుంది. అంతే, ఇంకేం క్యారీ వెళ్ళవు. ఓకేనా? 2 ప్లస్ 1 ఎంత అవుతుంది? 3. 1 ప్లస్ 1 ఎంత అవుతుంది? 2. పైన 1. అయిపోయింది ఆన్సర్. ఎగ్జామ్లో మనం ఇలా చేయాలి. సార్ మీరు మొత్తం అన్ని 4 డిజిట్సే తీసుకున్నారు. కానీ ఎగ్జామ్లో అలా అడగరు కదా! కొన్ని దగ్గరలా 5 డిజిట్స్ అడగొచ్చు. ఇలా 5 వచ్చాడు అనుకోండి. అప్పుడేం చేయాలి సార్? అప్పుడు కూడా మీరు చేసే ప్రాసెస్ అదే. 1 సెకండ్, ఇక్కడ నెంబర్ జరిగిపోయింది. లెట్ అస్ సే ఇక్కడ ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. సో 749 ఓకేనా? ఇలా పెట్టుకుందాం. మనకి ఇక్కడ 51,098 ఉంది. ఇక్కడ మిగతావన్నీ కూడా థౌజండ్స్లో ఉంది. సార్ ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 వేసేసుకోండి. మిగతా దగ్గరలో 0 ఉన్నట్టేగా. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. నెంబర్స్లో ఒకవేళ డిఫరెన్స్ ఉంటే, ఐ మీన్ డిజిట్స్లో డిఫరెన్స్ ఉంటే ఇలానే కదా చేస్తారు. ఓకేనా? ఫస్ట్ 5 వేసుకుంటారు. తర్వాత ఏమున్నాయి? సెకండ్ డిజిట్స్ అనమాట. సో 1, ఇక్కడ ఎంత ఉంది? 2, ఇక్కడ ఎంత ఉంది? 7, ఇక్కడ ఎంత ఉంది? 1. అవి యాడ్ చేసుకుంటారు. సేమ్ స్టెప్ రిపీట్ అవుతుంది. క్లియరా? డన్. సార్ ఇప్పటికీ నాకు ఈ మెథడ్ నచ్చలేదు. ఎడిషన్స్లో నేను చేసిన మెథడే బాగుంది అనుకుంటే లెట్ us గో ఫర్ మల్టిప్లికేషన్. ఓకేనా? మీకు ఏది బెటర్ అనిపిస్తే అది. ఈ మెథడ్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా యూజ్ అవుతుంది ఎగ్జామ్లో. లెట్ us గో ఫర్ మల్టిప్లికేషన్. సార్ మల్టిప్లికేషన్లో ఎలా చేయాలి సార్? సేమ్ ట్రిక్ అప్లై అవుతుందా? కోర్స్. సార్ ఎట్లా సార్? మల్టిప్లికేషన్ let us say 798 multiplied by 70. ఓకే సార్. సార్ మేము ఎట్లా చేసామంటే 17 8 జార్ ఎంత వస్తుందో వేసుకొని ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ క్యారీ వెళ్ళిపోతుంది కదా. 136 136 అంటే ఇక్కడ 6 పెట్టుకొని ఇక్కడికి 13 క్యారీ వెళ్ళిపోతుంది. 17 9 జార్ 153 అందులో 3 ఎక్కడ పెట్టుకొని 15 ఎక్కడ పెట్టుకుంటాం. అలా క్యారీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అవునా? నార్మల్ మెథడ్ 798 మల్టిప్లైడ్ బై 70. నార్మల్ మెథడ్ చేస్తే ఎంత కాంప్లికేట్ అవుతుందో మీకు తెలుసు. 17 8 జార్ ఎంత వస్తుంది? 136 కదా. 13 ఇక్కడ 6 పెట్టుకుంటారు. 17 9 జార్ 153. 153కి మళ్ళీ ఇది యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకుని వచ్చిన దాంట్లో యూనిట్ డిజిట్ని ఇక్కడ ఒకటి పెట్టుకొని మిగతా 2 నెంబర్స్ని ఇక్కడ పెట్టుకుంటారు. అలా చేసుకుంటూ వెళ్తే ఎంత టైం టేకింగ్ మనకి ఎగ్జామ్. కాబట్టి ఆ మెథడ్ మనం ఫాలో అవుతామా? అవ్వం. మనం ఏం చేస్తాం? లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం. సార్ అలా చేయాలంటే ఇందాక మనం యూజ్ చేసాం కదా స్టెప్ మెథడ్, అదే మెథడ్లో అయిపోతుందా? 100%. చూడండి 17 7 జార్ ఎంత అవుతుంది? 119. ఓకే సార్.
79 సార్ ఎంత అవుతుంది? 79 సార్ 153. 153 సార్ ఇప్పుడు 153 అంటే ఒక 3 డిజిట్ నెంబర్. ఇది ఎలా వేయాలి? సేమ్ మీకేం చెప్పాను? ఒక్క నెంబర్ మాత్రమే బయటికి రావాలని చెప్పాను. సో 1ని 5ని లోపల పెట్టేసేయండి. 3ని బయటికి తీసుకురండి. క్లియరా? అండ్ 17 సార్ ఎంత వస్తుంది? 136. సార్ ఇప్పుడు ఎలా వేయాలి? 1 ఇక్కడ 3 ఇక్కడ లోపల పెట్టుకోండి. 6 మాత్రం బయటికి తీసుకోండి. అంటే ఒక్కొక్క నెంబర్ పెరుగుతూ వెళ్ళాలన్నమాట, స్టెప్స్ లాగా. క్లియర్? ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? యాడ్ చేసేయండి. సో 6 ఇక్కడ, 6 ఇక్కడ. సో 9 + 6 ఎంత అవుతుంది? 15 కదా. సో 5 ఇక్కడ పెట్టుకోండి. జస్ట్ ఒక చిన్న ఒకటి క్యారీ. సో 1 + 1 + 1 3 అండ్ ఇక్కడికి 1. అయిపోయింది ఆన్సర్. అదే నార్మల్ మెథడ్లో చేయాలనుకోండి 798 × 17. 17 8 136. 13 ఇక్కడ 6 ఇక్కడ. 17 9 153. 153కి యాడ్ అయితే 166. అందులో 6 ఇక్కడ 16 ఇక్కడ. అండ్ 17 7 119. సో 119కి ఇక్కడ 116 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 135. 135. సో నార్మల్ మెథడ్లో చేయాలంటే ప్రాబ్లం ఏంటంటే ఇలా యాడ్ చేయాలి. చూసారా? ఇవి యాడ్ చేయాలి. చిరాగ్గా ఉంటుంది. ఒకవేళ ఏమాత్రం ఒక చిన్న నెంబర్ తప్పు వచ్చినా మొత్తం పోయింది. సో ఇలా చేసామనుకోండి మనకి కన్ఫ్యూజన్ ఉండకుండా క్లారిటీగా ఉంటుంది. క్లియరా? లెట్ us take some more examples. సో ఒక నెంబర్ తీసుకుందాం. 102987 మల్టిప్లైడ్ బై లెట్ us say 23. ఓకేనా? 23 టేబుల్ వస్తే ఓకే, రాకపోతే మీరు కొంచెం కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఒకసారి చేస్తాను చూడండి. సో 23 1 ఎంత అవుతుంది సార్? 23. ఓకే. 23 0 ఎంత అవుతుంది? 0. సార్ 0 ఎలా వేయాలి? ఇలా వేయాలా లేకపోతే ఎలా వేయాలా? మీకు ఏం చెప్పాను? స్టెప్ రావాలి. స్టెప్ రావాలంటే మనం ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం ఖచ్చితంగా ఏం చేయాలి? ఇక్కడ ఒక 0 పెట్టు. 23 2 ఎంత అవుతుంది సార్? 46. సార్ 46 ఎట్లా వేయాలి? 4 లోపల పెట్టుకోండి, 6 బయట తీసుకురండి. చూడండి ఒక్కొక్క నెంబర్ ఇట్లా బయటకు వెళ్తూ ఉండాలి. ఓకేనా? అంతే ట్రిక్, ఇంకేం లేదు. 23 9 ఎంత అవుతుంది సార్? 207. సార్ 207 ఎలా వేయాలి? 2 ఇక్కడ 0 ఇక్కడ 7 బయటకు వస్తుంది. సార్ 23 8 ఎంత అవుతుంది సార్? 184. సో 1 ఇక్కడ 8 ఇక్కడ 4 ఇక్కడ. 23 7 ఎంత అవుతుంది సార్? 161. సో 1 ఇక్కడ 6 ఇక్కడ 1 మాత్రం బయటికి రావాలి. అయిపోయింది కదా. 1 0 ఎందుకంటే 6 + 4 10 కాబట్టి 8 + 2 10 10 + 7 17. ఇక్కడికి 1 క్యారీ 6 7 8 ఇక్కడ 4 + 2 6 2 3. అయిపోయింది ఆన్సర్. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ మస్ట్ దట్ యూ షుడ్ లెర్న్ టేబుల్స్ ఫ్రమ్ 1 to 30 వస్తే బెటర్. చాలా వరకు మీకు టైం సేవ్ అవుతుంది. సార్ ఇప్పుడు 20 దాకా సరిపోతాయని చాలామంది చెప్పారు సార్. ఇప్పుడు మీరు 30 అని ఎందుకు అంటున్నారు? 30 దాకా చేస్తే టైం సేవ్ అవుతుంది, అది ఎవరు చెప్పరు. 20 దాకా వస్తే చాలు, కష్టపడి చేసేయచ్చు అని చెప్తారు తప్పితే 20 దాకా వస్తే చాలు అని ఎవరైనా చెప్తారా? సరిపోదు. 1 to 30 దాకా టేబుల్ స్టాండర్డ్ కదండి. రోజుకు ఒక టేబుల్ పెట్టుకున్నా మనకి ఈజీగా వచ్చేస్తాయి కదా. రోజుకు ఒక టేబుల్ పెట్టుకోండి, అలా చేసుకున్న ఒక 20 డేస్లో వచ్చేస్తాయి. ఎందుకు? 1 to 10 టేబుల్స్ దాకా మనకు ఆల్రెడీ వచ్చు. మిగతా టేబుల్స్ అట్లా ఆన్ అండ్ ఆఫ్ మీరు చదువుకుంటూ వెళ్ళిన ఒక 20 డేస్లో మొత్తం 30 టేబుల్స్ కవర్ అయిపోతాయి. ఓకేనా? ఎఫర్ట్స్ పెట్టాలి మరి. ఓకేనా? క్లియర్? మల్టిప్లై చేసేటప్పుడు ఇలానే చేయండి. సార్ ఇప్పుడు కొన్ని కేసెస్లో మనకి టేబుల్స్ తెలిస్తే ఓకే, అన్ని కేసెస్లో మనకి టేబుల్స్ మనకు వచ్చే టేబుల్తోనే మల్టిప్లికేషన్ అడగడుగా. లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 26 × 48 లేదా 26 వద్దండి, ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం, 58 లేదా 59 అనుకుందాం. ఇట్లాంటి కేసెస్లో ఏం చేయాలి సార్? మనకి మోస్ట్లీ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మాత్రమే వస్తాయి. ఓకేనా? ఒక 2 డిజిట్తో ఒక 3 డిజిట్ అట్లాంటి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ రావు, ఇవే వస్తాయి. కొన్ని వేల ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత చెప్తున్నాను. ఓకేనా? సార్ మేము చాలా పెద్ద ప్రాబ్లమ్స్ చూసాం సార్, అవి చాలా రేర్ అండి. బట్ మోస్ట్లీ క్యాలిక్యులేషన్స్ ఇలానే ఉంటాయి. డబల్ డిజిట్ లేదా త్రిబుల్ డిజిట్, సింగిల్ డిజిట్, ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? మోస్ట్లీ సింగిల్ డిజిట్ అండ్ డబల్ డిజిట్ మల్టిప్లికేషన్సే తప్పితే 3 డిజిట్ అంత పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ అడగడు. ఓకేనా? ఇప్పుడు డబల్ డిజిట్ వచ్చినప్పుడు మనకి టేబుల్ రాకపోతే అప్పుడేం చేయాలి సార్? సింపుల్. ఇప్పుడు దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది, చూసుకోండి. ఓకేనా? 5 4 ఎంత అవుతుంది సార్? 20. 9 8 ఎంత అవుతుంది? 72. ఇప్పుడు 9 4 ఎంత అవుతుంది? 36. 5 8 ఎంత అవుతుంది? 40. సో ఎంత వస్తుంది? 76. ఆ 76ని మధ్యలో ఇక్కడ పెట్టుకోండి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే 760 అనుకుంటా దాన్ని. అప్పుడు ఏం చేస్తారు? 7 6 ఇక్కడ 0 పెట్టుకుంటారు. యాక్చువల్గా మధ్యలో పెట్టాలి, మీకు 0 ఉంటే క్లారిటీ ఉంటుంది అందుకని. ఓకేనా?
ఇప్పుడు ఏం చేయొచ్చు 283 ఆన్సర్. క్యాల్కులేట్ చేసుకోండి. ఓకేనా? క్లియర్? మళ్ళీ చెప్తున్నా, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇదే మెథడ్ మనకి స్క్వేర్లో కూడా యూజ్ అవుతుంది, కాసేపు కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకేనా? 65 ఇంటూ 98. ఓకేనా? 65 ఇంటూ 98. సో 6 9 సార్ ఎంత అవుతుంది? 54. 5 8 సార్ ఎంత వస్తుంది సార్? 40. ఇప్పుడు 5 9 సార్ ఎంత వస్తుంది? 45. 6 8 సార్ ఎంత వస్తుంది? 48. సో 93. సో 93 ఇక్కడ మధ్యలో పెట్టుకోండి, అంటే 930 అనుకోండి. లేకపోతే ఈజీ కదా, 0 అక్కడ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, కాబట్టి 930 అనుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఎంత అవుతుందండి? 6370. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దామా? 69 ఇంటూ 79. డన్. 6 9 సార్ ఎంత వస్తుంది? సారీ 6 7 సార్ ఎంత వస్తుంది? 42. 9 9 సార్ ఎంత వస్తుంది? 81. 9 7 సార్ ఎంత వస్తుంది? 63. 6 9 సార్ ఎంత వస్తుంది? 54. ఈ రెండు యాడ్ చేయండి. సో 117. సో ఆ 117 ఎలా వేసుకోవాలి సార్? ఇప్పుడు 117 3 డిజిట్ నెంబర్ కదా, మనం ఎలా వేసుకోవాలా సార్? కాదు కాదు కాదు, 117 అంటే లాస్ట్లో 0 పెట్టుకుంటున్నట్టు, అంటే 117 అట్లా. ఓకేనా? లాస్ట్లో ప్లేస్ ఎప్పుడు వదిలేసేయాలి. ఓకేనా? సో చూడండి, 5 4 5 1 ఆన్సర్. క్లియరా? డన్. ఒకవేళ ఇన్ కేస్ ఈ మల్టిప్లికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఓకేనా? గివ్ మీ 1 సెకండ్. స్క్వేరింగ్కి వెళ్ళిపోదామా? స్క్వేర్స్ ఎట్లా చేయాలో. ఓకే, ఒక 2 డిజిట్ నెంబర్, లెట్ us say 76. సార్ నాకు దీనికి స్క్వేర్ కావాలి, ఎగ్జామ్లో నాకు ఇది అడిగాడు. ఐ మీన్ సింగిల్గా అడగడు, క్వశ్చన్లో ఎక్కడో ఒక చోట 76 స్క్వేర్ అని అడుగుతాడు. అట్లాంటప్పుడు ఫాస్ట్గా ఎట్లా చేయాలి? ఇది చేయాలంటే మనం ఏంటి అన్ని నేర్చుకోకర్లేదు. అంటే 76 స్క్వేర్ అంటే యాక్చువల్గా ఏంటి? 76 మల్టిప్లైడ్ బై 76. ఇంతేగా? ఇంతే కదా? సో ఇదే మనం ఇందాక చూసారా మల్టిప్లికేషన్, డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్ చేసాం. సేమ్ అదే మెథడ్ ఫాలో అవుతాం. చూడండి, ఫస్ట్ ఏం చేసాం? ఇది ఇంటూ ఇది. తర్వాత ఏం చేసాం? ఇది ఇంటూ ఇది. అంటే బేసిక్గా 7 ఇంటూ 7 మల్టిప్లై అవుతుందంటే మనకి ఏం కావాలి? 7 స్క్వేర్. అసలు 7 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? 49. ఆ పక్కన ఏం వేసాను చెప్పండి? 6 ఇంటూ 6. 6 ఇంటూ 6 అంటే 36ఏగా. తర్వాత ఏం చేసాం? 6 ఇంటూ 7, 7 ఇంటూ 6. 6 ఇంటూ 7 అయినా 42నే, 7 ఇంటూ 6 అయినా 42నే. అంటే సింపుల్గా మనం ఏం చేసినాం? 42 ప్లస్ 42 84. సో 84ని ఇక్కడ వేసుకుంటాం, 0. నార్మల్గా మల్టిప్లికేషన్ ఇదే కదా చేసాం. సో అది దాన్ని ప్రిన్సిపల్గా పెట్టుకొని ఇక్కడ మన ట్రిక్ ఉంటుంది. ఓకేనా? ఏం చేయక్కర్లేదు. 7 స్క్వేర్ ఎంత అవుతుంది? 49. 6 స్క్వేర్ ఎంత అవుతుంది? 36. ఇప్పుడు 7 6 ఎంత అవుతుంది? 42. మరి పైన 2 ఉంది కదా, దాంతో మల్టిప్లై చేయండి. 42కి డబల్ ఎంత అవుతుంది? అంటే ఏం లేదు, ఇప్పుడు ఇలా బాక్స్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉన్నాయి మొత్తం, 7 ఒకటి 6 ఒకటి 2 ఒకటి. మల్టిప్లై చేశాను 3. 7 6 42, 42కి 2 టైమ్స్ ఎంత అవుతుంది? 84. ఆ 84 మధ్యలో పెట్టుకోండి ఇట్లా, అంటే 840 అన్నట్టు. ఓకేనా? 84 లాస్ట్లో ప్లేస్ ఎప్పుడు వదిలేసేయాలి. ఈ లాస్ట్లో ప్లేస్ ఉంది కదా, అది ఇప్పుడు వదిలేసేయాలి, ఖాళీగా ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 84 కాకుండా ఒకవేళ 760, ఐ మీన్ ఏదో ఒక 3 డిజిట్ నెంబర్ వచ్చింది, 117 దాకా వచ్చినట్టు, 184 అనుకుందాం, ఇలా రాసుకోవాలి. కానీ లాస్ట్లో ప్లేస్కి మాత్రం వెళ్ళకూడదు. ఓకేనా? సో 40 అంటే 84 కాబట్టి ఇక్కడ 8, ఇక్కడ 4. ఇప్పుడు ఎంత వస్తుంది? 5776. క్లియర్? సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి మాకు, అప్పుడు ఇంకా బాగా అర్థం. లెట్ us say 84 స్క్వేర్, 96 స్క్వేర్, 112 స్క్వేర్, let us say 99 స్క్వేర్. ఓకే, ఒక 4 నెంబర్స్, ఈ 4 నెంబర్స్ సాల్వ్. 84 స్క్వేర్, 8 స్క్వేర్ ఎంత? 64. 4 స్క్వేర్ ఎంత? 16. 8 4s ఎంత? 32. 32కి డబల్ ఎంత అవుతుంది? 64. ఆ 64 ఇక్కడ పెట్టుకో, అయిపోయింది. లాస్ట్లో ప్లేస్ వదిలేయాలని చెప్పాను కదా, అయిపోయింది ఆన్సర్ ఇక్కడ. 7056 ఆన్సర్. సార్ ఇక్కడ
9 స్క్వేర్ ఎంత అవుతుంది 81, 6 స్క్వేర్ ఎంత అవుతుంది 36. సో 9 6 ఎంత అవుతుంది 54, 54కి డబుల్ ఎంత అవుతుంది 108. సో ఈ లాస్ట్లో ప్లేస్ వదిలేసేయాలి, 108 ఇలా రాసుకోవాలి. సో 9216 డన్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు 112 స్క్వేర్కి వచ్చేసరికి సార్ ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి? సో 11ని ఒక నెంబర్ అనుకోండి, 2ని ఒక నెంబర్ అనుకోండి, మన ఇష్టం కదా. 11 ఒక నెంబర్ అనుకోండి, 2ని ఒక నెంబర్ అనుకోండి. 11 స్క్వేర్ ఎంత సార్ 121. 2 స్క్వేర్ ఎంత 4. సార్ 2 స్క్వేర్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా 4 వేసుకోవాలా? కాదు, 04 వేయాలి. ఓకేనా, సింగిల్ డిజిట్ కదా కాబట్టి 04. ఓకేనా. సో ఇప్పుడు 11 2 సార్ ఎంత 22, 22కి డబల్ ఎంత అవుతుంది 44. సరే 44 ఎలా వేయాలి? ఇలానే వేసుకోండి, లాస్ట్ డిజిట్ వదిలేసి. సో 1 2 5 4 4. క్లియర్? గివ్ మీ 1 సెకండ్. నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోదామా? సో 99 స్క్వేర్, 99 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 81. మళ్ళీ ఇంకొక 9 ఉంది కదా, 9 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మళ్ళీ 81. ఇప్పుడు 9 9 సార్ ఎంత అవుతుంది 81. 81కి డబుల్ ఎంత అవుతుంది 162. సార్ 162 ఎట్లా వేయాలి? 1 ఇక్కడ, 6 ఇక్కడ, 2 ఇక్కడ, ఎందుకంటే లాస్ట్ ప్లేస్ వదిలేసేయాలి. సో ఏమవుతుంది 979801 ఆన్సర్. క్లియర్? డన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. 57 స్క్వేర్, 93 స్క్వేర్, 67 స్క్వేర్, 67 స్క్వేర్ అయిపోయినట్టు, 67 స్క్వేర్ అవ్వలేదు, 87 స్క్వేర్. ఫాస్ట్గా చేసేద్దాం, ఇక్కడతో స్క్వేర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25, 7 స్క్వేర్ ఎంత అవుతుంది 49, 5 7 35, 35 2 ఎంత అవుతుంది 7. సో ఎంత వస్తుంది 3 2 4. 9 స్క్వేర్ ఎంత అవుతుంది 81, 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9. 9 ఎలా వేయాలి? సింగిల్ డిజిట్ వేయకూడదు, 09 వేసుకోవాలి. ఓకేనా. తర్వాత 9 3 27, 27 2 ఎంత వస్తుంది 54, అంటే ఎంత వస్తుంది 864. 6 స్క్వేర్ ఎంత అవుతుంది 36, 7 స్క్వేర్ ఎంత అవుతుంది 49, 6 7 42, 42 డబుల్ ఎంత 84, 84 ఎక్కడ వేసుకోండి 4489. 8 స్క్వేర్ ఎంత అవుతుంది 64, 7 స్క్వేర్ ఎంత అవుతుంది 49, 8 7 ఎంత వస్తుంది 56, 56 డబుల్ ఎంత అవుతుంది 112, 112 ఇక్కడ వేసుకోలేదు ఎందుకంటే లాస్ట్ ప్లేస్ ఖాళీగా ఉండాలి కాబట్టి 7569. క్లియరా? ఇది నార్మల్ నెంబర్స్ కి స్క్వేర్ చేసేటప్పుడు, అంటే ఏ నెంబర్కైనా పనికి వస్తుంది. ఓకే, ఏ నెంబర్కైనా పనికి వస్తుంది. అయితే స్క్వేర్స్ లో ఒక చిన్న స్పెషల్ కేసు, ఓకేనా. ఆ చిన్న స్పెషల్ కేసు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్, 25 స్క్వేర్, 45 స్క్వేర్, 85 స్క్వేర్, 75 స్క్వేర్, 95 స్క్వేర్. అంటే ఏ నెంబర్స్ కి స్క్వేర్ అడుగుతున్నాను? ఏవైతే నెంబర్స్ కి చివరిలో 5 ఉంటుందో ఆ నెంబర్స్ కి స్క్వేర్ చేయడం ఎట్లా అని చెప్తున్నాను. ఇవి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. 5 స్క్వేర్ ఎంత అవుతుందండి 25. ఇప్పుడు స్క్వేర్ ని ఆల్రెడీ 5 వాడేసింది కాబట్టి 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 4 కదా నెంబర్ సిరీస్. 3 × 4 ఎంత అవుతుంది 12. ఆన్సర్ అయిపోయింది. ఓన్లీ ఈ మెథడ్ అనేది చివరిలో 5 ఉండే నెంబర్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది. మళ్ళీ చెప్తాను, మీకు ఇది క్లియర్గా అర్థమైంది. 5 స్క్వేర్ ఎంత 25. సో 2 తర్వాత వచ్చేది 6, 3 వస్తుంది కదా, 2 3తో మల్టిప్లై అయితే 6 వస్తుంది, 625 అయిపోయింది. 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25. 4 తర్వాత వచ్చే నెంబర్ 5 కదా, 4 5 ఎంత అవుతుంది 20, 20 కథం. 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25. అండ్ 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 9, 8 9 ఎంత అవుతుంది 72, 85 స్క్వేర్ 725 కథం. 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25. 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 8, 7 8 ఎంత వస్తుంది 56 అయిపోయింది. 5 స్క్వేర్ ఎంత 25. 9 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 10, 9 10 ఏమవుతుంది 90, 9025 కథం. క్లియరా? స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనా కాదు? కొంచెం సింపుల్ అయింది కదా. డన్. ఈ మెథడ్ యూనివర్సల్, 3 డిజిట్ నెంబర్స్ కానీ యూజ్ అవుతుంది, 2 డిజిట్ నెంబర్స్ కానీ యూజ్ అవుతుంది. ఒక బోల్డ్ ట్రూత్ ఏంటంటే
మనకి 3 డిజిట్స్ ఎక్కడ అడగడు, నో ఛాన్స్. 2 డిజిట్ అయితే ఎస్ అడుగుతాడు. 3 డిజిట్స్ అయితే మాత్రం ఎక్కడ అడగడు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఛాన్స్. ఓకేనా. చాలా మంది 3 డిజిట్ కావాలి, ఏదో మన ఎంతూజియాజం కోసం తెలుసుకోవడానికి 3 డిజిట్ దాకా వెళ్ళలేము, కానీ అవసరం కూడా లేదు. సో ఇది మనం చేసుకున్న మెథడ్ ఇప్పుడు 3 డిజిట్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి యు ఆర్ రెడీ అండ్ ప్రిపేర్డ్. ఓకేనా. మీరు ప్రాక్టీస్ చేసుకోండి, రకరకాల నెంబర్స్ మీద ట్రై చేసి ప్రాక్టీస్ చేసుకోండి, డబల్ చెక్ చేసుకోండి క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి, అప్పుడు మీకు ఈ మెథడ్ మీద కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఓకేనా. డన్. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా. ఇప్పుడు మీరు చివరిలో నెంబర్ 5తో ఎండ్ అయితే ఎలా స్క్వేర్ చేయాలో తెలుసుకున్నారు కదా, దాన్ని బేస్ చేసుకుని మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. లెటస్ సే ఇప్పుడు 7225 అవుతుంది, 7225 కాదు, 2401 అని ఒక నెంబర్. దీనికి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 సెకండ్. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం. దీనికంటే ముందు ఒక చిన్న ఫండమెంటల్స్ తెలుసుకుంటారు. ఓకేనా. 1 స్క్వేర్ ఎంత అవుతుందండి, 2 స్క్వేర్ ఎంత అవుతుంది, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్ ఎలా మనకు తెలుసు 100. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ లో 1 ఉంది, అండ్ ఇక్కడ 9 చివరి ఉంది కదా, అక్కడ కూడా యూనిట్ డిజిట్ లో 1. ఇక్కడ యూనిట్ డిజిట్ లో 4 ఉంది, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ లో 4. ఇక్కడ యూనిట్ డిజిట్ లో 9 ఉంది, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ లో 9 ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ లో 6 ఉంది, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ లో 6 ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ లో 5 ఉంది, దానికి ఒకే ఒక్కరికి. ఒకటి చూడండి, ఇప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ లో 1 ఉంది, అంటే యూనిట్ డిజిట్ లో 1 రావడానికి కారణం ఎవరు, 1. అదేవిధంగా ఇక్కడ యూనిట్ డిజిట్ లో కూడా 1 ఉంది, అంటే ఇక్కడ కూడా 1 రావడానికి కారణం ఎవరు, 9. అంటే చివరిలో ఏదైనా ఒక నెంబర్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2401 అని చెప్పాను, అవునా. మనం ఈ పర్టికులర్ నెంబర్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ పర్టికులర్ నెంబర్ అనేది ఏదో ఒక నెంబర్కి స్క్వేర్ కదా, అంటే ఆ నెంబర్కి యూనిట్ డిజిట్లో ఏమొచ్చి ఉండాలి, ఇక్కడ యూనిట్ డిజిట్లో 1 ఉంది. 1 ఉందంటే దానికి రీజన్ ఎవరై ఉండాలి. అంటే ఇది ఏ నెంబర్కి అయితే స్క్వేర్ రూటో ఆ పర్టికులర్ నెంబర్కి యూనిట్ డిజిట్ ఇది అనుకోండి, ఆ యూనిట్ డిజిట్లో అయితే 1 అయినా వచ్చి ఉండాలి, లేదు అంటే 9 అయినా వచ్చి ఉండాలి. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ యూనిట్ డిజిట్లో 9, సంథింగ్ మళ్ళీ యూనిట్ డిజిట్లో 9. అంటే ఒక నెంబర్ తీసుకుంటే 89 ఉందనుకో, ఇక్కడ కూడా 89 స్క్వేర్ అంటే ఇప్పుడు 9 into 9 చేసినప్పుడు యూనిట్ డిజిట్లో లాస్ట్లో ఉంటుంది కదా, 9 into 9 అంటే 1, యూనిట్ డిజిట్ 1 కదా. అదేవిధంగా 81 స్క్వేర్ తీసుకోండి, అప్పుడు కూడా యూనిట్ డిజిట్లో 1 కదా ఉంటుంది. మీకు అర్థమైందా. అంటే ఇక్కడ మనం ఏదైతే నెంబర్కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఈ 2401 అనే నెంబర్కి, అందులో యూనిట్ డిజిట్లో 1 ఉంది. ఆ యూనిట్ డిజిట్లో 1 రావడానికి కారణం ఎవరై ఉండాలి, ఏదైతే నెంబర్కి అది స్క్వేరో ఆ యూనిట్ డిజిట్లో ఆ నెంబర్కి యూనిట్ డిజిట్లో అయితే 1 ఉండాలి, లేదంటే 9 ఉంది. క్లియరా. అర్థం కాకపోతే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. జస్ట్ ఇవి మాత్రం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఈజీగానే ఉంటుంది నేను చెప్పేది అర్థమైతే. ఇన్ కేస్ అర్థం కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్. ఓకేనా. అయితే ఇప్పుడు నాకు కావాల్సిన నెంబర్, అంటే దీనికి స్క్వేర్ రూట్ ఏదైతే ఉందో ఆ స్క్వేర్ రూట్కి సంబంధించిన నెంబర్లో యూనిట్ డిజిట్లో 1 ఉండాలి, లేదా అదే నెంబర్కి యూనిట్ డిజిట్లో 9 ఉండాలి. క్లియర్. ఇక్కడ దాకా క్లియర్. ఒక్కసారి చూడండి, ఇక్కడ 2401 ఉంది, అంటే 2401 అనేది ఇటు 40 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 1600. 50 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 2500. ఈ 2401 అనేది ఈ 1600కి 2500కి మధ్యలోనే కదా ఉంటుంది.
అవునా కదా? మరి 40కి 50కి మధ్యలో ఏమేమి ఉంటాయి? 41 స్క్వేర్, 42 స్క్వేర్, 43 స్క్వేర్, 40 అంటే టిల్ 49 దాకా. అవునా? అంటే ఈ 2401 అనేది అయితే 41 స్క్వేర్ అయి ఉండాలి లేదా 49 స్క్వేర్ అయి ఉండాలి. మరి ఇది 41కి స్క్వేరా లేదంటే 49 స్క్వేర్ అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, 40 స్క్వేర్ కి 50 స్క్వేర్ కి మధ్యలో ఒక నెంబర్ ఉంటుంది, 45 స్క్వేర్. మీకు చెప్పాను, చివరిలో 5 ఉంటే ఆ నెంబర్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లాగా? 5 స్క్వేర్ అంటే 25 అండ్ 4 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 5. 4 5 జీరో ఎంత అవుతుంది? 20. 25 అంటే 45 స్క్వేర్ వాల్యూ ఎంత? 25. 45 స్క్వేర్ యొక్క వాల్యూ 25 అయితే ఇప్పుడు మనకి ఏదైతే నెంబర్ ఇక్కడ ఉందో 25 కంటే ఎక్కువ లేదా 25 కంటే తక్కువ? ఒకవేళ ఈ నెంబర్ 25 కంటే తక్కువ ఉందనుకోండి, 45 స్క్వేర్ కంటే తక్కువ అనే నెంబర్ అంటే అది 41 స్క్వేర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్న నెంబర్ 25 కంటే ఎక్కువ ఉంటే అది 49 స్క్వేర్ అని. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, 2025 తో కంపేర్ చేస్తే 2401 అనేది ఎక్కువ. కాబట్టి అది ఖచ్చితంగా 45 స్క్వేర్ కి దాటి ఉండాలి, అంటే 49 స్క్వేర్ అయింది. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 49. మీకు అర్థం కాలేదు అంటే లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఒక నెంబర్ తీసుకుందాం, 3136. ఇప్పుడు యూనిట్ డిజిట్ లో 6 ఉంది. యూనిట్ డిజిట్ లో 6 ఉంది అంటే చూడండి, యూనిట్ డిజిట్ లో ఏ కేసెస్ లో 6 ఉంది అంటే యూనిట్ డిజిట్ లో 4 అయినా అయి ఉండాలి, లేదంటే యూనిట్ డిజిట్ లో 6 అయినా అయి ఉండాలి. యూనిట్ డిజిట్ లో 6 రావడానికి కారణం ఎవరై ఉంటారు? అయితే ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి యూనిట్ డిజిట్ లో 4 ఉండాలి, లేదా ఆ నెంబర్కి యూనిట్ డిజిట్ లో 6 ఉండాలి. క్లియరా? ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్ అండి. ఇప్పుడు మొత్తం ఈ నెంబర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి, 3136. ఇది ఎలా ఉంది? 50 స్క్వేర్ అంటే 2500 కి దాటి ఉంది, 2500 దాటి ఉంది. అండ్ 60 స్క్వేర్ 3600 కి లోపల వైపు, అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది అనమాట ఈ 3136 అనేది. అది ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. మరి రెండింటి మధ్యలో ఏముంటుంది? 51, 52, 53 అన్ని కూడా 50s లోనే కదా ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ నెంబర్ అనేది 54 స్క్వేర్ లేదంటే 56 స్క్వేర్ అయి ఉండాలి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే అది 54ఆ 56ఆ? అది ఎలా కనబెడతాం? 55 స్క్వేర్ కనిపెట్టండి. 5 స్క్వేర్ ఎంత అవుతుంది? 25. మరి 5 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 5 6 30. సో 302. మరి 55 స్క్వేర్ వాల్యూ 3025 అయితే మనకి ఇక్కడ వచ్చిన 3136 అనేది 3025 అంటే 55 స్క్వేర్ అంటే పెద్దదా లేదంటే చిన్నదా? 3025 అంటే 55 స్క్వేర్ కంటే ఈ 3136 అనేది పెద్దది. అంటే ఏదైతే ఈ నెంబర్ ఉందో 55 స్క్వేర్ కంటే పెద్ద నెంబర్ అయి ఉండాలి, అంటే 56 స్క్వేర్ అయి ఉండాలి. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 56. క్లియరా? క్లియరా? డన్. అర్థం కాకపోతే ఇంకొక నెంబర్ తీసుకుందాం, క్లారిటీ వచ్చేసి. మ్మ్. 2809 ఇలా ఒక నెంబర్ ఉంది. ఓకేనా? లాస్ట్ లో యూనిట్ డిజిట్ లో 9 ఉంది. 9 రావడానికి రీజన్ ఎవరు అయి ఉండాలి? ఐ మీన్ రెస్పాన్సిబుల్ ఎవరు? చూడండి, యూనిట్ డిజిట్ లో ఇక్కడ కూడా 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది. అంటే 9 రావాలంటే చివరిలో యూనిట్ డిజిట్ లో 3 ఉండాలి, లేదంటే చివరిలో యూనిట్ డిజిట్ లో 7 అయింది. అంటే ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి యూనిట్ డిజిట్ లో అయితే 7 ఉండొచ్చు, లేదా ఆ నెంబర్కి యూనిట్ డిజిట్ లో 3 ఉండొచ్చు. ఈ నెంబర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. ఈ నెంబర్ మొత్తం చూసుకుంటే 2500 అంటే ఏంటి? 2500 అంటే 50 స్క్వేర్, 50 స్క్వేర్ కి దాటి ఉంది. అండ్ 60 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 3600. ఈ 3600 కి లోపల ఉంది అండ్ 2500 కి దాటి ఉంది కదా? అవునా కదా? 2500 కి దాటి ఉంది, 3600 కి లోపల ఉంది. క్లియర్? ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు 50కి 60కి మధ్యలో ఉందంటే ఉండే నెంబర్స్ అన్ని కూడా 50s లోనే ఉంటాయి. 51 స్క్వేర్, తర్వాత 52 స్క్వేర్, తర్వాత 53 స్క్వేర్. అంటే ఖచ్చితంగా ఇది 57 స్క్వేర్ అని అయి ఉండాలి, లేదంటే 53 స్క్వేర్ అని అయి ఉండాలి. కన్ఫర్మ్. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఈ రెండిట్లో ఏది?
ఇది మీకు చెప్పేటప్పుడు చాలా లాంగ్గా లెంతీగా అనిపిస్తుండొచ్చు, కానీ చాలా సింపుల్. ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ ప్రాక్టీస్. ఓకే, 57 స్క్వేర్ అయినా లేదంటే 53 స్క్వేర్ అయినా, ఈ రెండిట్లో ఏదో ఒకటి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 55 స్క్వేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 5 స్క్వేర్ ఎంత? 25. సో 5 6 ఎంత అవుతుంది? 30. సో ఈ 2809 అనేది 30, 25 కంటే తక్కువనా లేదంటే ఎక్కువనా? తక్కువ. అంటే ఏదైతే ఇక్కడ నెంబర్ ఉందో ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ 55 కంటే తక్కువ ఉండాలి. మరి ఈ రెండిట్లో 55 కంటే తక్కువ ఉండింది ఏది? 53. ఇదే ఆన్సర్. క్లియరా? మీరేం చేయాలంటే, ఒకవేళ ఈ మెథడ్ మీకు అర్థం కాకపోతే, ఏమైనా కన్ఫ్యూజింగ్గా నేను చెప్పినట్టు ఉంటే మాత్రం ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇన్ కేస్ అర్థమై ఉంటే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని ట్రై చేయండి. ఓకేనా? మెథడ్ అర్థమైంది. క్లియర్? మీకు క్యూబ్ అండ్ క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం చెప్తాను. సింపుల్గానే ఉంటుంది. ఓకేనా? క్యూబ్ అండ్ క్యూబ్. మనం స్క్వేర్స్ నేర్చుకున్నాం, స్క్వేర్ రూట్స్ కూడా నేర్చుకున్నాం. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు క్యూబ్స్ నేర్చుకున్నాం. క్యూబ్స్ నేర్చుకోవడం కొంచెం సరదాగా ఉంటుంది. క్యూబ్స్ చేయాల్సిన అవసరం మీకు ఎక్కడ రాదు. మీ క్యూరియాసిటీని ఆపకూడదు కాబట్టి ఇప్పుడు క్యూబ్స్ కూడా చెప్తాను. ఓకేనా? క్యూబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 26కి క్యూబ్ కనిపెట్టాలి. ఓకేనా? 26 క్యూబ్. ఇక్కడ ఏం లేదు, సింపుల్ మెథడే. కాకపోతే దీన్ని ఈ మెథడ్ ఎలా ఉంటుందంటే కొంచెం సరదాగా ఉంటుంది. అవసరం లేదు, మీకు అవసరం లేదు, ఎగ్జామ్కి అయితే అవసరం లేదు. జస్ట్ మీ క్యూరియాసిటీ కోసం మాత్రమే చెప్తున్నా. ఓకేనా? 2 క్యూబ్ ఎంత అవుతుంది సార్? 8. ఓకే. 6 క్యూబ్ ఎంత అవుతుంది సార్? 260. ఇది కూడా ఓకే సార్. ఇప్పుడు ఈ మూడు నెంబర్స్, ఈ బాక్స్లో మీకు ఎన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి? 2 ఒకటి, 6 ఒకటి, 3. ఆ మూడు నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 26 2 × 6 12. 12 3 సార్ ఎంత అవుతుంది? 36. 36 కదా. ఆ 36తో ఫస్ట్ డిజిట్ని మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 72. అదే 36తో దీన్ని మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 216. క్లియర్? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో చెప్తా. దీన్ని నేను సూసైడ్ మెథడ్ అని పిలుస్తాను. సరదాగా ఉంటుంది కొంచెం చూడండి. ఓకేనా? సూసైడ్ మెథడ్. అదేదో నేను పెట్టుకున్న ర్యాండమ్ పేరు, ఏదో పెట్టుకోమాకండి. ఇది మెథడ్ ఉందని చెప్పి ఇంటర్నెట్లో సెర్చ్ చేయమాట, ఏదో పెట్టుకున్న ర్యాండమ్. ఫస్ట్ ఇక్కడ 6కి రైట్ సైడ్లో ఎవరు లేరు కదా సూసైడ్ చేసుకునేది. మరి ఆడ సూసైడ్ చేసుకుంటే ఆ ఇంట్లో 21 ఏం చేసిద్ది? ఆ ఇంట్లో ఉండకూడదుగా. సో ఇక్కడికి వచ్చి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మొత్తం ఎంతమంది అయ్యారు అప్పుడు? 237. మరి 7కి రైట్ సైడ్లో అప్పుడు ఎవరూ లేరు, ఎవరూ లేరు. 7 కూడా సూసైడ్ చేసుకునేది, పడిపోయింది. మరి 7 లేనప్పుడు సూసైడ్ చేసుకున్న తర్వాత మరి ఆ ఇంట్లో 23 ఉండకూడదు. సో 23 ఎక్కడికి వచ్చేస్తుంది? సో ఇక్కడ ఎంత అయిపోయింది? 95. మరి 5కి రైట్ సైడ్లో ఇప్పుడు మళ్ళీ ఎవరు లేరు. సో ఇక్కడికి 5 సూసైడ్ చేసుకుంటుంది. 9 ఏం చేస్తుంది? ఆ ఇంట్లో ఉండకూడదు కదా. సో 9 + 8 ఎంత అవుతుంది? 17. అయిపోయింది ఆన్సర్. ఓకే, ఇంతే ఆన్సర్. క్యూబ్ చేయడం ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే ఈజీ మెథడ్స్ ఉండొచ్చు, బట్ ఉండదని నా ఫీలింగ్. అవసరం లేదు కాబట్టి యూట్యూబ్లో అంత పెద్దగా వీడియోస్ కూడా ఉండవు. ఓకేనా? ఇంకొక నెంబర్ తీసుకుందాం, మీకు ఈజీ ఉంది. 23. సార్ 2 క్యూబ్ ఎంత అవుతుంది? సార్ 3 క్యూబ్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? 2 3s 6, 6 3s 18. 18ని 2తో మల్టిప్లై చేస్తే 36. 18ని 3తో మల్టిప్లై చేస్తే 54. సో ఈ చివరిలో 7 ఉంది కదా, 7 సూసైడ్ చేసుకుంటుంది. మరి ఆ ఇంట్లో ఎవరు ఉండొచ్చు? 2 ఉండొచ్చా? ఉండకూడదు కదా, అపచారం కదా. 2 ఇక్కడికి వచ్చేస్తుంది. మరి 2 ఇక్కడికి వచ్చేస్తే ఏమైపోతుంది? 6. మరి 5 అక్కడ ఏం చేస్తుంది? ఒంటరిగా ఉండకూడదు కదా, ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. అక్కడ 41. సో మరి 1 అక్కడ ఏం చేస్తుంది? రైట్ సైడ్లో ఎవరు లేరు కాబట్టి సూసైడ్. మరి 4 అక్కడ ఏం చేయాలి? ఉండకూడదు కదా, పక్కకి వెళ్ళిపోవాలి. 4 + 8 ఎంత అవుతుంది? 12. 12167 ఆన్సర్. క్లియరా? క్లియర్ అండి. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకేనా? తర్వాత క్యూబ్ రూట్. ఓకే, క్యూబ్ రూట్ ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది. స్క్వేర్ రూట్ అంతా అది ఇది అన్నట్టు ఉండదు. స్క్వేర్ రూట్ కూడా చాలా సింపుల్ అండి. చూసేటప్పుడు మీకు ఏదో అనిపించవచ్చు కానీ చాలా సింపుల్.
క్యూబ్. ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను చూడండి. 1 క్యూబ్ ఎంత అవుతుంది? 1. 2 క్యూబ్ ఎంత అవుతుంది? 2 క్యూబ్ ఎంత అవుతుంది? 8. 3 క్యూబ్ ఎంత అవుతుంది? 27. 4 క్యూబ్ 64. 5 క్యూబ్ ఎంత అవుతుంది? 120. 6 క్యూబ్ ఎంత అవుతుంది? 260. 7 క్యూబ్ ఎంత అవుతుంది? 340. 8 క్యూబ్ ఎంత అవుతుంది? 512. 9 క్యూబ్ ఎంత అవుతుంది? 720. అంతేనా? ఎంతేగా? సో ఇప్పుడు కొంచెం అటెన్షన్ పే చేయండి, కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు 1 క్యూబ్ అంటే 1 వచ్చింది యూనిట్ డిజిట్లో. 4 క్యూబ్ అంటే ఇక్కడ మనకి యూనిట్ డిజిట్లో 4 వచ్చింది. 5 క్యూబ్ అంటే మనకి ఇక్కడ యూనిట్ డిజిట్లో 5 వచ్చింది. 6 క్యూబ్ అంటే మనకి ఇక్కడ యూనిట్ డిజిట్లో కూడా 6 వచ్చింది. 9 క్యూబ్ అన్నా కూడా ఇక్కడ మనకి యూనిట్ డిజిట్లో 9 వచ్చింది. అవునా కదా? అయితే 2 క్యూబ్ అనేసరికి యూనిట్ డిజిట్లో 8 వచ్చింది. 8 క్యూబ్ అనేసరికి యూనిట్ డిజిట్లో 2 వచ్చింది. అంటే 2కి 8, 8కి 2. చూడండి, 2, 8. అదేవిధంగా 7 క్యూబ్ అనేసరికి ఇక్కడ యూనిట్ డిజిట్లో 3 వచ్చింది. 3 క్యూబ్ అనేసరికి ఇక్కడ యూనిట్ డిజిట్లో 7 వచ్చింది. అంటే 3, 7. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? 2 + 8 ఎంత అవుతుంది? 10. 3 + 7 ఎంత అవుతుంది? 10. అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2కి 8కి రిలేషన్ ఉంటుంది, 3కి 7కి రిలేషన్ ఉంటుంది. సార్ ఈ రిలేషన్ ఏంటి మాకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 1, 6, 7 ఇప్పుడే మనం కనిపెట్టాం కదా. 23కి ఇది క్యూబ్. యూనిట్ డిజిట్లో 7 ఉంది. మనం ఇక్కడ ఏం కనబెడతాం? స్క్వేర్ రూట్ కాదు, క్యూబ్ రూట్ కనబెడతాం. యూనిట్ డిజిట్లో 7 ఉంది. 7 ఉందంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా అక్కడ 7 వచ్చిందంటే యూనిట్ డిజిట్లో ఖచ్చితంగా దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? యూనిట్ డిజిట్లో 3 ఉండాలి. ఏదైతే నెంబర్కి ఇది క్యూబో ఆ నెంబర్కి యూనిట్ డిజిట్లో ఖచ్చితంగా 3 ఉండాలి. వేరే నెంబర్కి ఛాన్స్ లేదు. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? లాస్ట్ నుంచి 3 డిజిట్స్ వదిలేసాను. లాస్ట్ నుంచి ఈ 3 డిజిట్స్ వదిలేసాను, క్యూబ్ రూట్ కాబట్టి లాస్ట్ నుంచి ఈ 3 డిజిట్స్ వదిలేసాను. ఈ ఫస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ లాస్ట్ నుంచి 3 డిజిట్స్ వదిలేసిన తర్వాత మిగిలినవి కాబట్టి 2 డిజిట్స్ అన్నాం. ఓకేనా? ఖచ్చితంగా లాస్ట్ నుంచి 3 డిజిట్స్ వదిలేసాను. 12 ఉంది. 12కు ముందు ఏదైనా క్యూబ్ నెంబర్ ఉందా? 12కి నెంబర్కి ముందు ఏదైనా క్యూబ్ నెంబర్ ఉందా? 8 ఉంది, 1 ఉంది. 12కి ఇమీడియట్ ముందున్న క్యూబ్ నెంబర్ ఏది? 8. 8 ఎవరికి క్యూబ్? 2కి క్యూబ్. సో 2 ఇక్కడ పెట్టుకో. ఆన్సర్ కథ. సార్ అంతా కాంప్లికేట్ అయిపోయింది, మాకు అర్థం కాదు. ఇంకొక నెంబర్ తీసుకుందాం, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, 13824. సార్ లాస్ట్లో యూనిట్ డిజిట్లో 4 వచ్చింది అంటే దీనికి రెస్పాన్సిబుల్ ఖచ్చితంగా యూనిట్ డిజిట్లో 4 ఉండాలి కదా. ఎస్. అయితే లాస్ట్ నుంచి 3 నెంబర్స్ వదిలేసుకోమన్నారు, వదిలేసుకున్నాం సార్. ఇప్పుడు 13 ఉంది. 13కి ముందు ఏదైనా క్యూబ్ నెంబర్ ఉందా? ఉంది సార్. ఎవరు సార్? 8. 8 ఎవరు క్యూబ్ సార్? 2. అయిపోయింది ఆన్సర్ 25. కథం. అంటే 13824 అనేది 24కి క్యూబ్. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఒక చిన్న క్యాల్కులేటర్లో ఇంకొక పెద్ద నెంబర్ సాల్వ్ చేద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అంత పెద్ద నెంబర్లు అడగడు, జస్ట్ మీ క్లారిటీ కోసం. లెట్ us say 53 into 53 into 53. 148,877. 148,877. ఏ నెంబర్కి క్యూబ్ ఇది? 53 కదా క్యూబ్. అది ఎలా కనిపెట్టాలి? 53 మనకి ఇప్పుడు ఆన్సర్ రావాలి. ఎలా వస్తుందో చూడు. 7 ఉంది. 7 వచ్చిందంటే మీకు ఏమని చెప్పాను? 7 వచ్చిందంటే 3 వస్తుంది, 3 వచ్చిందంటే 7 వస్తుంది. ఓకేనా? క్లియరా? ఇక్కడ యూనిట్ డిజిట్లో 3 వచ్చింది అనుకోండి, దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? 7. యూనిట్ డిజిట్లో 7 వచ్చింది అనుకోండి, దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? 3. ఓకే, ఇప్పుడు లాస్ట్ నుంచి 3 నెంబర్స్ వదిలేశారు. 148 అనే నెంబర్ ఉంది. 148కి ముందు ఏదైనా క్యూబ్ నెంబర్ ఉందా? సార్ ఉంది సార్. ఏంటది? 125. ఆ 125 అనేది ఎవరికి క్యూబ్? సార్ అది 5 క్యూబ్ సార్. 5 ఇక్కడ పెట్టేయండి. కథం.
ఇంతే. క్లియరా? క్లియర్? అర్థమైందా? జస్ట్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఏ మెథడ్స్ అయినా నేనేమైనా కొంచెం కన్ఫ్యూజింగ్గా చెప్పుంటే ఈ ఫండమెంటల్స్ కదా, అవి వినేటప్పుడు కొంచెం అలానే ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, ఈజీ అయిపోతుంది. ఓకేనా? మన నెక్స్ట్ క్లాస్ అంతా ఎలా ఉంటుందంటే మన నెక్స్ట్ క్లాస్ అంటే ఇంకొక పార్ట్ 2 ఉంటుంది. ఆ పార్ట్ 2లో మనం పర్సంటేజ్ వాల్యూస్ ఉంటాయి కదా, కన్వర్షన్ అంటే పర్సంటేజ్ నుంచి వాల్యూ కన్వర్షన్, వాల్యూ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్, అది మొత్తం మన సెకండ్ పార్ట్లో ఉంటుంది. క్లియర్? అది మొత్తం డిస్కస్ చేసిన తర్వాత వీ షాల్ గెట్ ఇన్ టు సింప్లిఫికేషన్. దేర్ ఆఫ్టర్ వీ షాల్ గెట్ ఇన్ టు ద అదర్ చాప్టర్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. క్లియరా? ఓకే, ఇక్కడతో నేను ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను. వీ షాల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఏం లేదు, జస్ట్ ఆ మెథడ్స్ అన్ని కూడా ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఏమైనా నేను అర్థం కాకుండా చెప్పుంటే అవి ఒకసారి నాకు చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అందరూ చెప్తారు ఇట్లానే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏవో చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెపరేట్గా వీడియో కూడా పెడతాను ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే. డన్?